వెల్కమ్ టు మావిగన్ అమ్మ. మావిగన్ ప్రాంతంలో ఏదో ఒకటి రాజధాని అవుతుందా? ఇప్పుడున్న అమరావతిని మీరు యాస్టీస్ మీరు అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తారా? అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అనే పదము పలకడానికి కూడా చంద్రబాబు నాయుడు అది నాకు పలకడం కూడా ఇష్టం లేదయ్యా, దానికి మీనింగ్ లేదంటాడు. నిజంగానే జగన్లో గన్ కలుస్తుందని మావిగన్ పెట్టారా? గుంటూరు గన్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా అమరావతిని నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా ఆర్భాటంగా దానికి సంబంధించిన పనులు మునగ్నమైంది. అయితే అదే క్రమంలో పార్లమెంట్లో వ్యతిరేకించి బయటకు వచ్చేసిన వైఎస్ఆర్సీపీ మావిగన్ అనే ఒక కొత్త అంశంతో తెర మీదకి వచ్చింది. ప్రకటించిన మరుక్షణం నుంచే ఎప్పుడూ లేనంత ట్రోల్స్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఏంటి, అప్పుడేమో 3 రాజులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ రాజధాని విషయంలో చిరస్థాయిగా అసలు ఎలాంటి ఉద్దేశంతో ఉంది, లేటెస్ట్ అండ్ కరెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఏపీ, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. చాలా కాలం తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. తల్లిదండ్రులు కావాలని మీ కళని నిజం చేసుకోండి. 49 ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పార్లమెంట్లో చట్టబద్ధత చేసే బిల్లు పాస్ అయ్యే క్రమంలో మిథున్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. మేము వ్యతిరేకం అని చెప్పి బయటకు వచ్చేసారు అమరావతి క్యాపిటల్ రీజియన్కి సంబంధించి. వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళు ఎప్పటికీ వ్యతిరేకమే కదా, మన పని మనం చేసుకుంటూ పోదామని చెప్పి అటు కూటమి ప్రభుత్వ నేతలు మాట్లాడుతూ ఆ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టిన మీ అధినేత మావిగన్ మచిలీపట్నం, విజయవాడ అలాగే గుంటూరు గన్ అంటే జగన్ కాదు, మీకు ఇష్టం ఉన్న పేరు పెట్టుకోండి అని చెప్పి అదొక ట్రోలింగ్ అంశం. అది పక్కన పెడదాం. దాదాపు ఒక వారం నుంచి అదే ఇష్యూ కంటిన్యూ అవుతుంది. అసలు ఓపెన్గా చెప్పండి, వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? అమరావతికి పాజిటివ్ ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? ఇప్పటికీ కూడా మీరు అమరావతిని సాఫీగా జరగనిచ్చే ఆలోచనతో లేరా? వెల్కమ్ టు మావిగన్ అమ్మ. వెల్కమ్ టు మావిగన్. ఎందుకంటే ఇది మావిగన్ ప్రాంతమే. ఇదంతా కూడా మనం ఉన్నటువంటి తాడేపల్లి అంతా కూడా ఇది గుంటూరు సంబంధించినటువంటి ప్రాంతము. ఒకటి, మీరు ఇందాక స్టేట్మెంట్లో చెప్తూ మిథున్ రెడ్డి గారు అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలు, ఆ సారాంశం అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము కాదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అబద్ధాలని, ఆయన చేస్తున్నటువంటి అవినీతిని అమలు కానీ ఆచరణ కానీ కేవలం కమిషన్ల కోసమే ఈ అమరావతిని ఆ పేరు సెంటిమెంట్గా మార్చుకొని ఆ సెంటిమెంట్ నుంచి తన వాళ్ళకంతా కూడాను వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రాంతంలో పెట్టి తన అనుకూలరకే ఆ కాంట్రాక్టర్లు కూడా ఆ నలుగురే, ఏదో సినిమాలు ఉంటుంది కదా, ఆ నలుగురే అనేసి అదే షాపూర్జీ పోలాంజీ అదే వాళ్ళు, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు తనకు నిత్యము బాకా ఊదే ఈనాడు కిరణ్ వియ్యంకుడు RVR అనేటువంటి సంస్థకి కాంట్రాక్ట్ల మీద కాంట్రాక్ట్లు. ఇప్పుడు తీసుకోండి ఒకసారి, రైల్వే కాంట్రాక్ట్స్ తీసుకున్నా, NH నేషనల్ హైవేస్ తీసుకున్నా, ఏ కాంట్రాక్ట్లు తీసుకున్నా కూడా -5%, -10% అంత కాంపిటీషన్ వచ్చేసి కోట్ చేసేసి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి తీసుకుంటారు. కానీ విచిత్రంగా అమరావతిలో జరిగే ఏ ప్రాజెక్టు కూడా +5%, +10%. సో ఈ విధంగా ప్లస్లో వేస్తున్నారంటే కేవలము సిండికేట్గా ఏర్పడి ఆ నలుగురే ప్రతి వర్క్ని తీసుకోవడము, అందులో మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా నిధులు వాళ్ళకి ఇవ్వడము, ఆ నిధుల్ని దాదాపు 10 నుంచి 20% ఆ వర్క్ను బట్టి కమిషన్ల రూపంలో కరకట్టకు వస్తూ ఉంది. ఓకే. సో ఈ ప్రాంతాన్ని రైతులని నిట్టనిలువుగా ఫస్ట్ 50,000 ఎకరాలను తీసుకున్నారు. 50,000 ఎకరాలు దాదాపు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన మొదటిసారి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో తీసుకొని రైతుల దగ్గర మీకు ఇదిగో ఇంత ప్లాట్లు ఇస్తాము, ఇంత కమర్షియల్ ప్లాట్ ఇస్తాము, ఇంత రెసిడెన్షియల్ అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళను మోసం చేసేసి మాయమాటలు చెప్పి రైతుల దగ్గర పొలం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు రైతులు నిరాహార దీక్షలు చేసినా రైతులు, ఒక రైతు అయితే
రామారావు అనుకుంటా రైతు, సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గర నా పొలం ఎక్కడయ్యా, నా పొలం ఇవ్వండి, నా భూమి ఇవ్వండి, నాకు కేటాయించిన ప్లాట్ చూపించండి ఫిజికల్గా అని గగ్గోలు పెట్టించేసి గుండె పగిలి అక్కడే చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం అంతా కూడాను వీళ్ళు చేసే ఈ ప్రక్రియకి ఆచరణ కాని, అమలు కాని, అతని మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మొన్న కూడా ప్రెస్ మీట్లో ఏదో ఇది ఒక రోజులో పూర్తయ్యేది కాదు, నిరంతర ప్రక్రియ అంటే 100 సంవత్సరాలు గడిచినా కూడా ఈ అమరావతి ఏదో అంటారు కదా అరుంధతి నక్షత్రము, అదే రీతిలో ఈ ప్లాట్లు కూడాను పాపం అమరావతి ప్లాట్లు కూడాను అరుంధతి నక్షత్రం లాగా ఆ స్క్రీన్ మీద సిఆర్డి ఆఫీస్లోకి వెళ్తే స్క్రీన్ మీద ఇదిగో ఇది 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 అంటారు, కానీ రియల్గా ఎక్కడో ఇంతవరకు లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మేం కావచ్చు, ఓపెన్గా ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. రైతులు తీసుకెళ్ళేసి ఇదిగోండి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా, కొన్నారు కదా, ఇల్లు కట్టుకుంటున్నారు కదా, రైతులకు కూడా కావాలి కదా, ఇదిగో రైతు, ఇదో పలానా రామారావుకి, ఇదో పలానా శ్రావణికి, పలానా దస్తగిరికి, పలానా శంకర్ది, మీ రైతు, మీరు మాకు 2 ఎకరాలు ఇచ్చారు, మీకు సంబంధించిన ప్లాట్ ఇది, దీని హద్దులు ఇదిగో, దీని ఎల్లలు ఇదిగో అని వాళ్ళు డెవలప్ చేసుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి అని 12 సంవత్సరాలు అయితే ఎందుకు ఇవ్వలేదు? రైతుల పక్షాన మీకు ఇంత బాధ ఉంది, రైతుల పైన మీకు ఇంత ప్రేమ ఉంది, అమరావతికి మీరు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, కానీ అవి జస్ట్ మాటలకైనా, చేతల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అమరావతి ఇష్యూ ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్లో ముందుకు వెళ్ళే ఆలోచన తప్ప అక్కడున్న రైతుల పక్షాన వెళ్ళి మేమున్నామని చెప్పి ఒక భరోసా కల్పించడము, మీ అధినేతతో కలిసి వెళ్ళి అక్కడికి హద్దులు, దానికి సంబంధించిన గీతల గురించి మాట్లాడుతున్న మీరు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ పక్షాన మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించలేదే? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా 2014లో స్టేట్ ఇడిపోయేసి ఆయన ఓటుకునేటు కేసులో దొంగగా దొరికి కేసీఆర్ దగ్గర అగ్రి అయ్యేసి నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతాను ఇక్కడికి వచ్చిన రోజు కూడా తొలి అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాలంగా ఉండాలి, ప్రభుత్వ భూములు ఉండాలి, ఆ ప్రభుత్వ భూముల్లో కట్టాలి రాజధాని, దానికి ఏదైతే శివరామకృష్ణ కమిటీ వేశారో ఆ కమిటీ నివేదిక ప్రకారము దాన్ని కట్టడానికి మేము అనుకూలమైన ఆ రోజు చెప్పారు. తర్వాత ఈ అమరావతి ప్రాంతంలో కూడా దగ్గర 18,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి తీసుకున్నారు. ఇప్పుడు ఎంత అండి కట్టేది? ఇప్పుడు 2,000 ఎకరాల్లో కడతారా? ఇప్పుడు మీరు తెలంగాణలో కదా, తెలంగాణలో సెక్రటరియట్ చూశారు కదా, సెక్రటరియట్లో కొన్ని బిల్డింగ్లు కూడా ఖాళీ ఉన్నాయి కదా, ఇంచుమించుగా ఇదే జనాభా కదా, ఇంతమంది అధికారులు ఉంటారు కదా, ఇంకెందుకండి దగ్గర 50 లక్షల చదరపు అడుగులు ఎందుకండి? 8 లక్షల చదరపు అడుగులే తెలంగాణలో కడితే, అదేవిధంగా 20 లక్షలు అనుకుంటే 25 లక్షలు ఇది దేశ పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ కూర్చున్న దాంట్లో వాళ్ళకే ఇంకా ఉంటాయి. ఇక్కడ 50 లక్షల చదరపు అడుగులు సెక్రటేరియట్ అంట. దేనికి? మీరన్నట్టు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రైతులకు వ్యతిరేకంగా లేము అంటే ఈ మాటలు కాదు, చేతుల్లో కనిపించట్లేదు. ప్రభుత్వంలో ఇప్పుడు ఇవాళ రోజున కూటమి ప్రభుత్వము చాలా కష్టపడి పార్లమెంట్ లో మేము బిల్లు పాస్ చేసుకున్నాము, చట్టబద్ధత కల్పించుకున్నాము అని చెప్పి చాలా ఆర్భాటంగా వాళ్ళు పత్రికలలో, టీవీ యాడ్స్లలో, వాళ్ళ ప్రచార స్పీచెస్లో అన్నిటి దగ్గర కనిపిస్తూ ఉంది. సైమల్టేనియస్లీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ చూసినా కూడా మావిగన్ పోస్టర్లు పెట్టుకున్నారు, దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. తాడేపల్లికి వస్తే మావిగన్ పోస్టర్లతో వెల్కమ్ చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సరే వాళ్ళు చేశారు, చట్టబద్ధత కల్పించారు, అమరావతి ఇప్పుడు మా రాష్ట్ర రాజధాని అని దాన్ని స్వాగతించే పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా ఇలాంటి యాక్టివిటీస్ ఎదురుగా చూస్తూ ఉన్నప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు నుంచి కూడా ప్రజా రాజధాని కావాలి అని అంటారు. ఎక్కడైనా కూడాను దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఏ రాష్ట్రాలు తీసుకున్నా కూడాను జన సముదాయం ఉండేటువంటి ప్రాంతాన్ని ప్రజా రాజధాని అంటారు, రియల్ ఎస్టేట్ రాజధాని అనరు. మేము అదే పదే చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి 28 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 28 గ్రామాల ప్రాంతాన్ని, ఆ 28 గ్రామాల్లో కూడా సగం మంది చదువులకో ఇంకొక దానికో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక్క జన సముదాయం లేకుండా రాత్రి 6 గంటలకు తర్వాత వెళ్తే ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇక్కడ నుంచి వెళ్ళినోళ్ళు, హైకోర్టుకి వెళ్ళినోళ్ళు రిటర్న్ వస్తే ఎక్కడే కానీ ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా భయం గుప్పిట్లో ఉంటుంది. మీరు కాదంటారా?
ఒకటే గత అండి. 5 ఏళ్లలో మీరు ఎంతో కాస్తో కూస్తో దాని మీద ఒక కన్నేసి దీన్ని కూడా అభివృద్ధి చేద్దామని ఆలోచన మీరు, మీ నాయకులు, మీ పార్టీ అధినేత ఒకవేళ చేసి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదని చెప్పి కూటమి క్లెయిమ్ చేస్తాం. అదే ఎగ్జాక్ట్లీ మీరు అనింది. జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాలన్నా ఏదైనా కూడాను తక్కువ ఖర్చుతో అన్ని ఫెసిలిటీస్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, జనాభా ఉన్నప్పుడు, కనెక్టివిటీ ఉన్నప్పుడు, పోర్ట్లు ఉన్నప్పుడు, రైల్వే జంక్షన్లు ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఆర్గానిక్గా ఉన్నటువంటి గ్రోత్ అయిన ఆ ప్రాంతాన్ని మనం తీసుకుందామా, లేదా ఎడారిలోకి వెళ్ళేసి అక్కడే మొత్తం అంతా ఒక నిర్మాణం చేసుకొని ఏదో బ్రహ్మానందం సినిమా ఉంది చూడండి, ఒక క్రియేట్ చేస్తాం, నేను వరల్డ్ క్రియేట్ చేసుకుంటాను, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను, నాకు తెలిసి అదుర్స్ సినిమా అనుకుంటా, దాంట్లో బాద్షా అనే సినిమా, దాంట్లో ఏమంటారు, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాను, ఒక ఊహల పల్లెకి వెళ్తాడు, ఆహా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాను, ఇదిగో ఇక్కడ నందమూరి రామారావు గారు వస్తున్నారు, నేను వెళ్తున్నాను, ఇదే నిద్రలో అంటారు, వాడు చెప్తాడు కొత్త ప్రపంచం అని. అట్లాగా ఈ కొత్త ప్రపంచం ఊహల పల్లకిలో మాత్రమే అది పాసిబుల్ అవుతుందమ్మా. ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు అక్కడ 28 గ్రామాల ప్రజలు ఉన్నారు. నేను మావిగన్ అనే ప్రాంతానికి అమరావతికి చిన్న కంపేర్ చేస్తాను ప్రజలకు మీకు అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు మావిగన్ అనేటువంటి ప్రాంతము మీరు ఇందాక ఇనిషియల్గా చెప్పినట్టే మచిలీపట్నం కావచ్చు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి గుంటూరు ప్రాంతము. ఈ ప్రాంతం తీసుకున్నప్పుడేమో ఈ ప్రాంతంలో బేసికల్గా ఒక్కొక్క ఏరియా తీసుకోండి. ఇప్పుడు మచిలీపట్నం ఉంది, అక్కడ పోర్ట్ ఉంది, దాదాపు 5,400 కోట్లతో అభివృద్ధి, ఆ పోర్టు నిర్మాణం దాదాపు అయింది. సో కొంచెం ఇటు వస్తే కనుక కృష్ణా జిల్లాలో దగ్గర నుంచి ఇటు వస్తే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంది. దగ్గర 10 లక్షల వరకు జనాలందరూ కూడాను ప్రతి ఇయర్కి రవాణా చేస్తూ ఉన్నారు. తర్వాత విజయవాడకు వస్తే రైల్వే జంక్షన్, దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే జంక్షన్, గుంటూరు రైల్వే సంబంధించినటువంటిది జంక్షన్. సో ఇన్ని ప్రాంతాల్లో రైలు, అదేవిధంగా ఈ విమానయానము, నౌకాయానము, ఇవన్నీ రెడీగా ఉండి 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఇంత పెట్టుకొని, అది కాక ఈ ఏరియా అంతా కూడా తీసుకున్నట్లయితే 9,530 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇదంతా పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రక్రియలోనే మీకు గుర్తొచ్చేసిందా? అదే రోజు చాలా ప్లాన్డ్గా జగన్ గారు మావిగన్ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు? ప్లాన్ బి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మావిగన్ ప్రపోజల్ లేదు, అమరావతికి సంబంధించి ప్లాన్ బి అని ఎప్పుడు ఓపెన్ గా షేర్ చేసుకున్న దాఖలాలు లేవు. ఎందుకు యాక్సిడెంటల్ గా మళ్ళీ కొత్త నినాదంతో ముందుకు వచ్చారు అనేది టీడీపీ వేస్తున్న ప్రశ్న. అంటే ఖచ్చితంగా అమరావతిని అడ్డుకోవాల్సిందే, వాళ్ళ ఇంటెన్షన్స్ అవే అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. పదే మేము చెప్పేది ఒకటే, అమరావతిని అడ్డుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజధాని ఉండాలనేటువంటిది మేము బలంగా కోరుకుంటాము. ఎక్కడ ఉండాలి? ప్రజలు ఉన్నప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలి? మావిగన్ అనుకుంటున్నా, మీరు రాజధానిగా ఉండాలనుకుంటున్నారా? మావిగన్ ప్రాంతంలో ఏదో ఒకటి రాజధాని అవుతుందా ఫ్యూచర్ లో? ఇప్పుడున్న అమరావతిని మీరు మీరు అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తారా, దాన్నే సమర్థిస్తారా? ఒకటమ్మా, మావిగన్ ప్రాంతం అనేటువంటిది చంద్రబాబు నాయుడు భేషజాలకి వెళ్లకుండా ఈ రాష్ట్రాన్ని 200 సంవత్సరాలు పూర్తిగా అడగదక్కుకోకుండా, ఈ అప్పులు లేకుండా దగ్గర వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచో మొదటి నుంచి ఒక మాట చెప్పేవాడు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడానికి అవుతుంది అన్నాడు. 50,000 ఎకరాలు మొదటి దశలో తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు రెండో దశలో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మొత్తం 1,00,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే బిల్డింగ్లకి దానికి కాకుండా ఈ లేఅవుట్ అభివృద్ధి చేయడానికి ఎకరాకు 2 కోట్లు అంటే 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాంతాన్ని లేఅవుట్ డెవలప్ చేయడానికే అవుతుంది. ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళేమో మాటలకేమో అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటారు. మరి వరల్డ్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ నుంచి, తర్వాత జర్మన్ నుంచి, హడ్కో నుంచి, కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల నుంచి ఇవన్నీ పోను రాష్ట్ర బడ్జెట్లో కూడా 6,000 కోట్ల రూపాయలు పెట్టారు దీనికి. అంటే మొత్తము ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఉద్యోగస్తులకి వాళ్ళకి చెప్పినటువంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా, రాయలసీమ ఎత్తిపోతల పథకం 956 కోట్ల రూపాయలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన దాన్ని కొంచెం ఖర్చు పెడితే మొత్తం సస్యశ్యామలు అవుతుంది కదా. తర్వాత పోలవరము 41 అడుగు 41 మీటర్లకు తగ్గించారే, 45 మీటర్లు కడితే ఉత్తరాంధ్ర, అదేవిధంగా వంశధార, నాగావళి సస్యశ్యామలు అవుతాయే. అంతెందుకమ్మా,
ప్రైవేటు మెడికల్ కాలేజీలు 17 రాష్ట్రంలో వస్తే 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం వయ్యి ప్రభుత్వ పేదలకు వైద్యం అందడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి మెడిసిన్ చేసే అవకాశం ఉండేటువంటి వాటికి 5,000 కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు లేవో అని అంటారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మోసం చేయడం కదా, ఆ రైతులు మోసం చేయడం కదా, ప్రజలు మోసం చేయడం కదా. మొత్తం పుట్టిన అప్పంతా తెచ్చేసి రాయలసీమ నుంచి అదేవిధంగా ఉత్తరాంధ్ర అంతా కూడా వెనుకబడే ప్రాంతాలను ఇంకా అనగదొక్కుతూ ఈ అమరావతి ప్రాంతంలో ఈ 28 గ్రామాలు పెట్టి ఒక వర్గాన్నో ఒక కులమునో వీళ్ళని కాదు కదా డెవలప్ చేయాల్సింది. ఎందుకు ఈ కుల ప్రస్థానం మేము చేస్తున్నామంటే సాక్షాత్తు చంద్రబాబు సోదరి ఆమె ఎవరో ఉంది కదా, ఆ బుల్లెట్ నడుపుతా, మాటలు కూడా సరితే రావు మాట్లాడడానికి, ఏం మాట్లాడుతుందో ఆమె తెలియదు. ఆ పేరు ఏదో ఉంది కదండి, ఆ పార్లమెంట్లో మాట్లాడేది తెలంగాణకు సంబంధించిన ఆమె రేణుకా చౌదరి. తొడలు కొడతా ఉంటుంది ఆమె, 2 తొడలు కొడుతుంది ఒకసారి ఎగిరిగిరి. ఆ తొడలు కొడుతూ ఆమె పిలవరా ఇది అమరావతి పెట్టరా అమరావతి అంట, పిలవరా కమరావతి అంట. సాక్షాత్తు పార్లమెంటులో ఒక వ్యక్తి, పార్లమెంట్లో రాజ్యసభ ఎంపీ వాళ్ళ కులం గురించి మాట్లాడి అమరావతిని కమరావతిని వాళ్ళే అంటుంటే ఈ రాష్ట్ర ప్రజలు మిగతా వర్గాలు కులాలు నివ్వెరబోతున్నాయి. ఇదేందని దాన్ని ఖండించేటువంటి నాదుడే లేదు. ఏం చంద్రబాబు నాయుడు ఖండించలేడా? ఇది అమరావతి కాదమ్మా ఇది అందరిది అని. లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా కమ్మగా ఉంటుంది కదా. రైట్, లెట్స్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మావిగన్. ఓపెన్గా చెప్పండి, ఏదైనా పొలిటికల్ బ్లండర్ చేయబోతున్నదా మావిగన్ అంశాన్ని మీరు లాంచ్ చేసిన తర్వాత, మీ పార్టీ అధినేత ప్రకటించిన తర్వాత, ఒక్కసారిగా మావిగన్ అనే పేరు బయటకు వచ్చిన తర్వాత కింది స్థాయిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కావచ్చు, సానుభూతి పరుల్లో కావచ్చు, అబ్బా అసలు ఇదేంటి మళ్ళీ కొత్త స్లోగన్తో నెగిటివిటీ రాబోతుందేమో అని చెప్పి వాళ్ళే దీన్ని కన్విన్స్ అవ్వలేని పరిస్థితి, ఎక్కడో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సోషల్ మీడియాలో. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? నాకు తెలిసి ఈ మాట అని ఒక 7 రోజులు అవుతుంది అనుకుంటాను, 7 నుంచి 8 రోజులు అవుతుంది. ఇది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 2,000 మీమ్స్ పేజీలు తెలుగుదేశం జనసేన వాళ్ళయి 2,000 మీమ్స్ పేజీలు, 20 ఛానళ్ళు, 10 పత్రికలు ఓని మావిగన్ గురించి వ్యతిరేకంగా రాసిన ఒక ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మావిగన్ మీద ట్రోల్స్ చేసినా కూడా ఒక్క రోజు 2 రోజులు ట్రోల్ చేయగలిగారు. తర్వాత వాళ్ళకి ఒకటే గుర్తొచ్చింది, మీరు కూడా గుర్తు చేసుకోండి. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు ప్రజలకి అందరికీ ధైర్యం ఇస్తూ పారాసిటమాల్, డోలో 650 పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి ధైర్యంగా ఉండని చెప్తే ఇదే తెలుగుదేశం పార్టీ ఇంతకంటే విపరీతంగా పిచ్చెక్కినట్టు ట్రోల్ చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడాను పారాసిటమాల్ డోలో 650 వేసుకోండి, దాదే ఫస్ట్ ఇమ్మీడియట్ సొల్యూషన్ అని చెప్పిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా డోలోనే వేసుకొని బతికిరు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ అందరూ వాళ్ళే వేసి అదే వేసుకుని బతికిండ్రు. ట్రోల్ చేసిన అందరూ కూడా డోలో 650 దొరకక మెడికల్ స్టోర్లకు వేసి అదే తిని బతికిండ్రు. సో ఇప్పుడు ఏంటంటే అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే మావిగన్ కూడా 2 రోజులు ఆర్భాటం చేయాలనుకున్నారు. కానీ ఇది రాజకీయ వాదన నుంచి, గుర్తుపెట్టుకోండి, రాజకీయ వాదన నుంచి ఆర్థిక వాదన వరకు వెళ్ళింది. ఈరోజు దాదాపు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాలని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలని ఆర్థికవేత్తల దగ్గర నుంచి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ అందరూ కూడాను 2 కంపేర్ చేసుకున్న తర్వాత ఎస్, మావిగన్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి గుదిబండగానే మారుతుంది ఈ రాష్ట్రానికి, ప్రజలకి. సో మావిగన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ క్యాపిటల్ ఫర్ ద ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది క్లియర్ కట్గా వచ్చింది. ఎక్కడా కూడా మేము ట్రోల్ అవుతున్నామని లేదు, ట్రోల్ చేయాలని చూశారు కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ అవుతున్నారు. మావిగన్ అనే పదము పలకడానికి కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. మనం మాట్లాడుతూ అది నాకు పలకడం కూడా ఇష్టం లేదయ్యా, దానికి మీనింగ్ లేదంటాడు. నిజంగానే జగన్ లో గన్ కలుస్తుందని మావిగన్ పెట్టారా? గుంటూరు గన్ అండి. ఇప్పుడు దీనికి ఉంది హెచ్ఎండిఏ ఉంటుంది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని. కొన్ని లెటర్స్ తీసుకొని పెడతా ఉంటారు. ఇప్పుడు అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీనో, జీవీఎంసీనో,
జీవీఎస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూ అంటారు. లేకపోతే కనుక మీ దాన్ని తీసుకోండి, తెలంగాణను ఏమని పిలుస్తారు, తెలంగాణను టీజీ అంటారు, ఆంధ్రప్రదేశ్ని ఏపీ అంటారు, ఉత్తరప్రదేశ్ని యూపీ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక షార్ట్కట్లో పూర్తిగా పలక్కోకుండా ఇప్పుడు దాన్ని ఒక షార్ట్కట్లు పిలవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనే అంటున్నారు మన ఏదో ఒక మీటింగుల్లో, ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ రోజు కావాలి, ఇక్కడ ఉండేది సిబిఎన్ అంటారు. సిబిఎన్ అంటే ఏంది, మీనింగ్ ఉందా డిక్షనరీలో కొడితే? చంద్రబాబు నాయుడు అంట, చంద్ర సి అంటే బాబు అంటే బి, ఎన్ అంటే నాయుడు అంట. వాళ్ళ మామూలు ఎన్టీఆర్ అంటా ఉంటాడు, ఎన్టీఆర్ అని. నందమూరి తారకరావు పిలవచ్చు కదా, ఎన్టీఆర్ అంటే డిక్షనరీలో ఉందా మీనింగ్? ఏదైనా కూడాను ఒక పదం అనేటువంటిది పలికినప్పుడు ఒక షార్ట్కట్లో పిలుస్తారు. సో అల్టిమేట్గా ఏంటంటే మావిగన్ అనేటువంటిది ఒక గ్రోత్ కారిడార్, ఇండస్ట్రియల్గా పరంగా కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, గ్రోత్ కారిడార్. సో మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారి గన్ ఉందంటే ఇంక పేరు మార్చుకోండి. రైట్. రీసెంట్గా తాడేపల్లి గూడెంకి సంబంధించి మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో అనుకుంటా జగన్ గారు ఇచ్చిన స్పీచ్లో ఒక మీడియా సంస్థ అధినేతని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్కి ఇస్తాను, తీసుకెళ్తాను, తిప్పేలా చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి తిప్పటానికి జగన్ గారికి అధికారం ఇవ్వాలా, అందుకే ఓటేయాలా? అంటే మీరు ఆ మీడియా అధినేత అనేటువంటిది ఒక జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేసే ఆ వ్యక్తి, అతని పేరుతోనే ఆర్కే కమెంట్స్ అనేటువంటిది పెట్టి ఒక మహిళా లోకాన్ని, సభ్య సమాజాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి రాష్ట్రంలో 40% మంది మహిళలని, వీళ్ళని ఏ విధంగా అవమానించాడనేటువంటిది ఆ పాయింట్ మీరు మాట్లాడలేదు, అది చూడలేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అదే మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అటువంటి వ్యక్తిని అతని కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని లేదు. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టులని, ఆ నీచ బుద్ధి కలిగినటువంటి హీనులని జర్నలిజంలో ఎందుకు వచ్చారని మీరు జర్నలిస్టులు అందరూ కూడా బాధపడాలి. ముఖ్యంగా మీరు మహిళా జర్నలిస్టు, ఆ కామెంట్స్ నాకు తెలిసి పలకడానికి కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంత నీచమైనటువంటి కామెంట్స్ ఒక కుటుంబ వ్యవస్థ మీద, హిందూ ధర్మం మీద, అన్ని ధర్మాల మీద వేసినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఆశామాషిగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళని కూడా అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు పెట్టి ఎంత చేసినా కూడాను ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇదే సోకాల్డ్ ఎల్లో మీడియాని కానీ, ఇదే సోకాల్డ్ వ్యక్తులను కానీ అనలేదు. ఈరోజు తననన్నా పర్వాలేదు కానీ తనను నమ్ముకున్నటువంటి తన పార్టీ నాయకులని, తన కార్యకర్తలని, కార్యకర్త భార్యలని అంత నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మొదటిసారి ఒక నీచుడి గురించి ఇంత గట్టిగా రియాక్షన్ ఇవ్వాల్సింది వచ్చింది. అంటే కార్యకర్తలని, నా నాయకులని, నాకు ఓటు వేసినటువంటి నా అక్క చెల్లెమ్మలని ఎగ్జాక్ట్లీ మీరు అంటుంది అదే వర్షన్, అదే ఎల్లో మీడియా, అదే ఆ సంస్థ యజమానులు అవ్వచ్చు, అందులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రశ్నిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి కూడా అలానే మాట్లాడారు కదా, ఆ వీడియోస్ ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా అని చెప్పి. అంటే వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేస్తుంది వైసీపీ? అసలు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవారి పట్లైనా గూగుల్ కానీ, యూట్యూబ్లు కానీ ఎక్కడైనా కూడా ఏ జర్నలిస్ట్ ఓపెన్గా పెట్టమని. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కుటుంబ వ్యవస్థ అంటే భార్యలని మార్చకూడదయ్యా, విడాకులు ఇచ్చేసి నీ టైం బాగలేకపోతే ఇంకొకరు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక భార్య ఉండగా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టించుకొని ఈ బహుభార్యత్వాన్ని, వీటిని కరెక్ట్ కాదయ్యా, నాయకుడికి లక్షణాలు కాదు అని చెప్పి చేసేసి వాస్తవాలు మాట్లాడాడు. వాళ్ళ భార్య గురించి తప్పుగా ఏం మాట్లాడలేదే. రేణుకా దేశాయ్ గారి గురించి కానీ, ఆమె లెజినోవా గారి గురించి కానీ, ముందర భార్య గురించి కానీ ఒక్క మాట కూడా అనలేదే. ఇదే ఎల్లో మీడియా మీరు అన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని
ఇదే పవన్ కళ్యాణ్ గారి అన్న కూతుర్లను రోడ్డు మీద వేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు కూడా ఇంకా డిలీట్ చేయలేదు అనుకుంటా యూట్యూబ్లో. నా తల్లిని అంటున్నాడా లోకేష్, నా తల్లిని సాంబశివరావు అనేటువంటి టీవీ ఫైవ్ తిడతాడా, నా తల్లిని ఏబీ అందరూ తిడతారా, దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఉన్నారు. మా తల్లిని తిట్టారో అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవాళ్ళ గురించి కూడా అత్యంత గౌరవంగానే అమ్మ అని చెప్పి ఆప్యాయంగా పలకరించి ఉండే వ్యక్తే కానీ ఇంతవరకు మీరు ఆయన పుట్టినప్పటి నుంచి నాకు సొంతంగా ఆ ప్రాంతవాసిగా చెప్తున్నా కదా, ఏ రాజకీయాల్లో రాకముందు కూడాను అమ్మ అక్క అనేటువంటి గౌరవంగా ఇవ్వడమే తప్ప ఏ రోజు ఏ ఆడవాళ్ళ గురించి కూడా కామెంట్ ఆయన చెయ్యలేదు. అంత గౌరవం ఆయనకి. ఓకే, రైట్. చాలా యాక్సిడెంటల్గా అనాలో లేదనంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనాలో ఏపీలో 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. ఇది ఎవరు ఊహించింది. కూటమి చాలా స్ట్రాంగ్గా పవర్లోకి వచ్చింది. వాళ్ళ పనితీరుని వైసీపీ ఎలా చూస్తాం? దాదాపు 2 ఏళ్ళు పనితీరు, పథకాలు, సంక్షేమము, అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులన్నీ మమ్మల్ని చూసి వస్తున్నాయని చెప్తున్న క్లెయిమింగ్ ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వము నంబర్ 164 వచ్చి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చింది. మీరు అన్నట్టు 11 అనేటువంటిది నెంబర్ కాదు. ఈ రాష్ట్రంలో 40% ఓటు షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది. 40% ఓటు షేరు. మొన్న పవన్ కళ్యాణ్ ఏదో అసెంబ్లీలో చెప్పారు, మీరు చూసారో లేదో, వాళ్ళు 11 మందే ఉన్నారు, 11,000 మంది ఉన్నట్లు వాళ్ళ వాయిస్ వస్తూ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? అంత పవర్ఫుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంది. అసెంబ్లీకి వెళ్లకుండా కూడా ప్రతి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నర సేపు వ్యవస్థ విధానాల మీద, వారికి ప్రభుత్వంలో లోపాల మీద మాట్లాడితే ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఐటీ మంత్రి కానీ ఎవరే కానీ వచ్చేసేసి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుల గురించి మాట్లాడారు, ఇదిగో దీనికి కౌంటరు, లేదా జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల గురించి మాట్లాడారు, ఇదిగో ఇది లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, ఇదే ఆన్సర్ చెప్పేటువంటి వాడే ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు, దానికి సమాధానం లేవు. కాబట్టి మీరు అన్నట్టు కంపెనీలు వెళ్ళిపోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఇదే అదాని గూగుల్ డేటా సెంటర్, అదానిని ఆ రోజు గౌతమ్ అదానినే వాళ్ళు ట్విట్టర్లో చేసినటువంటి, కానీ వాళ్ళు చేస్తే దాన్ని అదాని పేరు పలకడానికి, ఉచ్చరించడానికి లేకుండా గూగుల్ అని చెప్పేసేసి ఒక హైప్ చేసుకుని మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నారు. చివరికి ఏమైంది? ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దావోస్కి వెళ్ళినప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నాము, ఇది గూగుల్ కాదు, అదాని డేటా సెంటర్ అని, గూగుల్ జస్ట్ కేవలం పార్ట్నర్ మాత్రమే అంటే అప్పుడు దానికి ఉండేటువంటి బోర్డులన్నీ కూడా తీసేసుకున్నారు. సో ఏది కూడాను ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టు సూపర్ సిక్స్ అని వచ్చారు. సూపర్ 6లో ఒక్కటైనా కూడాను అమలు చేశారా పూర్తిగా? అమ్మఒడి పేరు మార్చుకున్నారు, తల్లికి వందనము, దాంట్లో కూడాను తూతూ మంత్రంగా ఇచ్చారు. ఇప్పటికి కూడా చాలా మందికి ఇవ్వలేదు. 6,000-7,000 మందికి 6,000-7,000 రూపాయలు ఇచ్చారు చాలా మందికి. ఆడబిడ్డ నిధికి మొత్తం మహిళల ఓట్లన్నీ దోచుకున్నాడు కదా ఆడబిడ్డ నిధి. ఈరోజు ఆడబిడ్డ నిధి ఎక్కడయ్యా? నెలకు 1,500 సంవత్సరాలు 18,000 ఇవ్వాలి, 2,000 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క మహిళకి దగ్గర 36,000 ఇవ్వాలంటే కనుక P4 అనేసి తప్పించుకొని పారిపోతా ఉన్నారు. నిరుద్యోగ భృతి మేమున్నప్పుడు నిరుద్యోగులకి సింగిల్ స్ట్రోక్తో నోటిఫికేషన్తో 136,000 మందికి సచివాలయ, వార్డు సచివాలయ, గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా లేదు. వాళ్ళందరికీ నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 3,000 రూపాయలు కాదు కదా, 30 పైసలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు వచ్చేసేసి 36,000, సంవత్సరానికి 36,000, 72,000 రూపాయలు బాకీ పడ్డాడు. తర్వాత బీసీ ఎస్సీలకు అందరికి కూడా 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ అన్నాడు, పెన్షన్ లేదు. ఏవి వాళ్ళు చెప్పినటువంటి 143 హామీలలో సూపర్ 6 లోటు నేను మాట్లాడినవే చేయలేదు. ఇక 143 అంటారా, మొత్తం అంతా కూడా బంగాళాఖాతంలో కలిపేశారు. ఓకే, రైట్. ఇవన్నీ ప్రశ్నించడానికైనా పాదయాత్ర తొందరలో స్టార్ట్ కాబోతుంది అని చెప్పి జగన్ గారు అనౌన్స్ చేశారు. ఎలా ఉండబోతోంది, ఎక్కడి నుంచి దాని స్కెచ్ ప్లాన్ చేశారు? ఆయన పదే నిన్న కూడాను ఆ యొక్క నాయకుల మీటింగుల్లో, తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీటింగుల్లో చెప్తా ఉన్నారు. ఒకటే, పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకుంటాను, అన్ని వర్గాల వారు. ఈరోజు ప్రతి వర్గాన్ని వాళ్ళు మోసం చేశారు, ప్రతి కులాన్ని మోసం చేశారు. కాపు కులం, ముఖ్యంగా కాపు నేస్తం అనేటువంటిది మా టైంలో ఇస్తూ ఉంటే కనీసం కాపు నేస్తం కూడా లేకుండా కాపుల ఓట్లు మొత్తం గంపగుత్తగా ఇచ్చుకున్నట్టు వాళ్ళకి ఈరోజు ఎస్సీ ఎస్సీల్లో గొడవలు పెడతా ఉన్నారు. దళితులకి రక్షణ లేకుండా పోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రాజులకు రక్షణ లేకుండా పోయింది, బ్రాహ్మిన్స్కి కానీ, పంతులకు కానీ, అర్చకులకు కానీ, అదేవిధంగా వైశ్యులకు కానీ ఎవరికి కూడా రక్షణ. ఈ వర్గం ఆ వర్గం అనకుండా ప్రతి వర్గం కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో
భయపడి అధికారులు కానీ అందరూ కూడా భయపడి ఉన్నారు. సో వీళ్ళందరికీ రక్షణ, వీళ్ళందరికీ భరోసా ఇస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు లేక, పంటలు లేక, రైతులు పండినా కూడా గిట్టుబాటు ధర లేక రైతులు, కూలీలు లేక, ఉపాధి హామీ పథకం అనేటువంటిది 40% సెంట్రల్ ఏదో వేస్తే అది కూడా వీళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వలేక స్టేట్ వాటా, అవి కూడా ఉపాధి హామీల్లో కూలీలు కూడా లేరు. సో ఈ విధంగా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని టచ్ చేసుకుంటా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకు హామీలు ఇచ్చేసేసి నేనున్నాను, గతంలో నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి స్లోగాన్తో ఇప్పుడు అప్పట్లో 2019లో ఏదైతే ఒక స్లోగాన్ ఉందో రావాలి జగన్ కావాలి జగన్, సేమ్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి నినాదమే మళ్ళీ జనాలలో స్లోగన్ అవుతా ఉంది. తప్పకుండా క్యాప్షన్ ఇచ్చారుగా, రావాలి జగన్ కావాలి మావిగన్ అని ఫ్లెక్సీస్ లో అంతా అదే మెన్షన్ చేసినట్టు. మావిగన్ అనేటువంటి రాజధాని అది పూర్తిగా అండి చంద్రబాబు నాయుడు గారు పేరు మారుస్తారా, అమరావతిని ఎక్స్టెన్షనా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విచిత్రం అండి. ఏ రాష్ట్రంలో లేదు, అధికార పార్టీ ఒక చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతి రాష్ట్ర రాజధాని అంటూ ఉంటే లేదు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామంటారు, మావిగన్ అని చెప్పి తీసుకొచ్చారు. అసలు ఇది ఎక్కడ కాంపిటీషన్ నాకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్లాన్ బి మావిగన్ అంటున్నారు. అసలు ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు. ఏపీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు క్యాపిటల్ లేక క్యాపిటల్ విషయంలో ఒక్కసారి ఆ దృష్టిలో ఎందుకు వైసీపీ ఆలోచించలేకపోతుంది? ఎస్పెషల్లీ మావిగన్ మీ ప్లాన్ బి అవ్వచ్చు, మావిగన్ డెవలప్ చేస్తే దాని ఫ్రూట్స్ అద్భుతంగా ఫ్యూచర్లో ఉండొచ్చు అని మీకు అనిపించవచ్చు. కానీ అమరావతి గురించి మీ నాయకుడు ఒక క్లారిటీ అనేది పక్కాగా ఇవ్వలేక ఎందుకు పోతున్నారు అని చెప్పి దీని కన్ఫ్యూజన్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడే, మీరు కాదు. 100%. 10 సంవత్సరాలు అక్కడ ఉమ్మడి రాజధాని ఉందిరా బాబు, హైదరాబాద్లో ఉండండి, ఈ 10 సంవత్సరాల్లో కట్టుకోండి అనేసి చట్టం ఇచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్ ఇచ్చినా కూడాను ఆ యొక్క రేవంత్ రెడ్డితో కలిసి ఆ తప్పు చేసేసి ఓటుకు నోటు కేసులో దొంగతనం చేసి పారిపోయి వచ్చి ఇక్కడంతా కూడాను ఈ సారవంతమైన భూములంతా కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాన్ని కాకుండా నారాయణ కమిటీ వేసుకొని ఈ ప్రాంతంలో రైతులు తీసుకొని వాళ్ళు అటు ఇటు కాకుండా తీసుకొని నడి సముద్రంలో నిట్ట నిలువుగా ముంచినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఫిజిబిలిటీ కాదు, ఈ ప్రాంతం అనువైన ప్రాంతం కాదయ్యా, దీనికి అనేకమైనటువంటి ఖర్చు అవుతుంది, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది నీ మాటల్లోనే, ఇది కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మేము వచ్చేటప్పటికండి మీరు ఈనాడు పత్రిక చూసుకోండి, 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు ఈనాడు పత్రికలో యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రిగా చేసిన వ్యక్తి ఖజానాలో డబ్బులు లేదు, 100 కోట్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో, అటువంటి క్లిష్ట సమయంలో రాజధానికి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వెచ్చించడమా? కాదు కదా. దాని గురించే గ్రోత్ ఇంజన్ లాగా పనిచేసే, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఒకే ప్రాంతంలో పెట్టడం వల్లనే కదా తెలంగాణ పోర్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆ పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ పరంగా 3 ప్రాంతాలు అన్నారు. మీకు అవి నచ్చలేదు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటున్నారు. మీకు నచ్చకుంటే ప్లాన్ బి ఉంది కదయ్యా, ప్రజలను గుదిబండలాగా ఎందుకు చేస్తారు? ప్లాన్ బి కట్టండి. మావిగన్ అనేటువంటిది ఇది కాదు, పేరు తప్పు పట్టడం తప్ప. మీరు ఏ ప్రెస్ మీట్ అని చూసుకోండి, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మావిగన్ పేరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే దానికి కాదని చెప్పలేరు, రైతులకు ప్లాట్ ఇవ్వలేదంటే దానికి చెప్పలేరు, గుంటూరు అనేటువంటి ప్రాంతము అనువైన ప్రాంతం అని వాళ్ళు కాదని చెప్పలేరు, మచిలీపట్నం పోర్ట్ ఉంది అనుకూలమైనదిగా రాజధానికి అది చెప్పలేరు, రైల్వే జంక్షన్ ఉందంటే విజయవాడ కాదని చెప్పలేరు. ఇప్పుడు చెప్పండి, గుంటూరు మాకు వద్దు, మచిలీపట్నం వద్దు, విజయవాడ మాకు వద్దు, రాజధాని 28 గ్రామాలని ఇప్పుడు చెప్పే ధైర్యం ఉందా? అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పారాసిటమాల్ అని చెప్పి కరోనాకు ఒక సొల్యూషన్ ఇచ్చారో, ఈరోజు కూడా అటు తిరిగి ఇటు తిరిగి పేరు మార్చుకునేనా కూడాను ఒక 4 రోజులకా, వారానికా, 10 రోజులకా, ఎలక్షన్ల ముందుకా అభివృద్ధి చేయలేరు. ఎస్, మావిగనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫార్ములాకే జై కొట్టకపోతే మేము రాజకీయాల్లో ఉండము. ఓపెన్ స్టేట్మెంట్. మావిగన్ పేరు మార్చచ్చు, గుంటూరు ప్రాంతం వద్దనేసి చెప్పలేడు, విజయవాడ ప్రాంతం చెప్పలేడు, మచిలీపట్నం ఎందుకంటే ఇక్కడే కదండి 3 నేషనల్ హైవేస్, ప్రజల స్పందన, ప్రజల మద్దతు
ఈ స్థాయిలో మీరు ఫైట్ చేస్తున్నారు కదా మావిగన్ విషయంలో, ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా, ఎందుకనంటే 3 రాజధానుల విషయంలోనే క్లారిటీ లేక చాలా మంది ఏపీలో సఫర్ అవుతున్నాం క్యాపిటల్ సిటీలో అన్నప్పుడు మావిగన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దానికి జై కొట్టాలి అని చెప్పి బలవంతంగా రుద్దినట్టు అనిపించట్లేదు వైసీపీకి? దీనికి కరెక్ట్ గా మీరు అన్నందుకు సమాధానం చెప్తాను. గురువారం రోజు April 2 అనుకుంటాను, కలెక్టర్లు అందరికి కూడా, ప్రభుత్వ కార్యాలయాలకు అందరికి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హ్యాష్ట్యాగులు కూడా పెట్టి ఏపీ థ్యాంక్స్ ఇండియా, హిస్టారిక్ అమరావతి రెజల్యూషన్, పీపుల్స్ క్యాపిటల్, పీపుల్స్ విక్టరీ, హార్ట్ ఆఫ్ ది ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా, అమరావతి అన్స్టాపబుల్ అనేటువంటి హ్యాష్ట్యాగ్స్ పెట్టుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలు, స్కూళ్ళకు అందరికి కూడాను బయటికి వచ్చేసేసి ర్యాలీలు చేయండి, విజయోత్సవాలు చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవోలు ఇచ్చి అన్ని చేసినా కూడా మొత్తం అంతా హంగామా చేయాలనేసి, రాష్ట్రం అంతా మార్మోగాలని హ్యాష్ట్యాగులు కూడా ఇల్లే ప్రభుత్వము కలెక్టర్లకి అఫీషియల్గా అన్అఫీషియల్గా టీడీపీ వాళ్ళు ఎల్లోబిడి అంతా చేసినా కూడా దీపాలు పట్టుకున్నా కూడాను ఏ దీపం వెలగలేదే. ఎందుకు? గుదిబండ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు నమ్మారు కాబట్టే వాళ్ళ యొక్క విజయోత్సవ ర్యాలీల పిలుపునకి రాలేదు, జనాల స్పందన రాలేదు. అదే కదా భయము, దాని గురించే కదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, రాధాకృష్ణతో ఇమ్మీడియట్గా ఆ మహిళలను తిట్టించడము, టాపిక్ డైవర్షను, మావిగన్ ప్రజల్లో నాంతే చర్చ జరిగితే ఎక్కువ, ఖచ్చితంగా ప్రజల యొక్క మొగ్గు మావిగన్ సైతే నొగ్గుతుంది. ఈ చర్చ జరపకుండా ఉండడానికే చివరికి దిగజారిపోయి రాధాకృష్ణ అనేటువంటి ఒక జర్నలిస్ట్ పేరుతో బ్రోకరేజ్ చేసే వ్యక్తి చేత మహిళలని, కుటుంబ వ్యవస్థలు తిట్టిచ్చేసేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని డైవర్ట్ చేసినా కూడా మావిగన్ అనేటువంటి చర్చను ఆపలేరు. మావిగన్ సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని ప్రజల మైండ్ కూడా ఎవరు కూడా మార్చలేరు అనేటువంటిది బలంగా చెప్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీ పార్టీకి కొంత సానుభూతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనే స్వయంగా అన్నమాట, ఇలాగే కూటమి కలిసి ఉంటే 29లో జగన్ అధికారంలోకి రావటం చాలా కష్టం, అట్ ద సేమ్ టైం మావిగన్ అనే కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంచెం ఇంకా డిఫికల్టీస్ ఎక్కువ అయ్యాయి అనేది. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఒకటండి, మేము కోరుకుండేది కూడా బలంగా మా నాయకుడు కూడా ఆ ముగ్గురు కూటమి కలిసి ఉండాలనే కోరుకుంటున్నాము. ముగ్గురు కూటమి కలిసే ఉండాలి. ఆల్రెడీ మొన్న వచ్చిన రిజల్ట్ చూసారు కదా, కలిసి ఉన్నారు. మొన్న రిజల్ట్స్ ఒకటండి, ఫేక్ ప్రాపగాండా కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి అబద్ధాలు జనాల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే ఏదో సుగాలి ప్రీతి లాంటి లేనిపోని వాళ్ళ టైంలో కేసులో పవన్ కళ్యాణ్ 30,000 మంది అని చెప్పి ఒక ఎమోషనల్ జనాల్లో క్రియేట్ చేసేసి మా నాయకుడు ప్రజలకు మేలు చేసింది వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఆ ప్రచారాలు వద్దని చెప్పి మేము ప్రచారం చేసుకోకపోవడం కానీ, ఇవన్నీ కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసు ఎక్కువ మందిని గెలుచుకోలేకపోవచ్చు. 40% గెలుచుకున్నాము. ఈరోజు ఒకటే, ఏం చేశారని రేపు ఓట్లు అడుగుతారు జనాల్ని. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనడం తప్ప, ఈ రోజు ఎందుకండి 11 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వడానికి కూడా భయం అసెంబ్లీలో మాట్లాడదని. ఈ రోజు 11 పొద్దున లేచినప్పటి నుంచి మీరు చూడండి, ఎల్లో మీడియా కావచ్చు, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, మిగతా పేపర్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు, హోంమంత్రి, ఎవరి ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేచినప్పటి నుంచి జగన్ 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 జగన్నామస్మరణ లేనిదే వాళ్ళకి పొద్దు గడవదు. పొరపాటు వాళ్ళు రాత్రి నిద్రపోయారు అనుకోండి, నిద్రలో కూడా ఉలక్కిలు లేచి కళ్ళలో కూడా జగన్ 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 అనమాట. ఎందుకు ఇదంతా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి భయం పుట్టింది కాబట్టి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, బయట చంద్రబాబు నాయుడు ఏమన్నా చేయండి, కార్యకర్త ఎట్లన్నా పోండి, నా జెండాలు మోసేవాళ్ళు తెలుగుదేశం జెండాలు మోసే ఎలా అన్నా పోండి, మేము మాత్రం కలిసే ఉండాలా, మేము విడిపోము, మేము కలిసే ఉండాలా, ఎవరు వాళ్ళు విడిపోమన్నారు? తనకు తానుగా ఒక భయం క్రియేట్ అయ్యేసి ఒక భయాందోళనలో ఎక్కడ ఒంటరిగా పోటీ చేస్తే మేము గెలవలేము, పార్టీ కాదు వ్యక్తిగతంగా వాళ్ళు గెలవలేరు అనే ఒక భయంతో ఈరోజు ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నారు. ఫైనల్ టు కంక్లూడ్ అండి, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నాము,
లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మేము స్టార్ట్ చేయబోతున్నాం, వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని వేల కోట్ల రూపాయల డంప్ అక్కడ జరగబోతుందని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యథాస్థితిగా అవి కంటిన్యూ అవుతాయా, ఆపేస్తారా? ఈ క్లారిటీ చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం చేసినవి మా డైరీలో లేవు, మా మేనిఫెస్టో అంశం కాదు అని పక్కకు నెట్టేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అమరావతికి సంబంధించి ఆల్రెడీ క్యాపిటల్ అయిపోయింది, వాళ్ళు దాన్ని రెడీ చేసే క్రమంలో ఉన్నారు కాబట్టి కొన్ని వేల బిల్డింగ్స్ రాబోతూ ఉన్నాయి. సింగపూర్ చేస్తాం, హైదరాబాద్, బెంగళూరు ఇట్లా మెట్రో సిటీస్కి తగ్గట్టుగా ఉంటుందని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు ఒక క్లారిటీ మీ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఒకటండి, అమరావతి అనేటువంటిది 100 సంవత్సరాలైనా కూడా పూర్తి కాదు. కేవలం కమిషన్ల కోసము అప్పులు తెచ్చి 4 కాంట్రాక్టులకు ఇచ్చి వాళ్ళ ద్వారా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవడం తప్ప ఇంతవరకు రోడ్లు లేవు. ఎప్పుడు 2014 ఆ టర్మ్లో వచ్చినటువంటి ఆ బిల్డింగ్లోనే ఇప్పుడు జస్ట్ పూతలు మార్చేసి ఆ బిల్డింగులే. అదే ఇప్పుడు టెంపరీ రాజధాని, టెంపరీ అది సచివాలయం అన్నారు, టెంపరీ అసెంబ్లీ అన్నారు, టెంపరీ హైకోర్టు అన్నారు. వాటిని తప్ప వీళ్ళు శాశ్వతంగా కట్టడానికి బిల్డింగులు తప్ప ఒక రోడ్డు కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంతవరకు చేయలేదు. దగ్గర 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి 50% అయిపోతూ ఉంది. ఇక 2 సంవత్సరాలే, లాస్ట్ సంవత్సరం ఎన్నికలు ఇయ్యరు, గేట్ చేస్తారండి. ఏం చేస్తారు? అప్పులు తెచ్చడము, కాంట్రాక్టులకు ఇవ్వడము, అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకోవడం, కమిషన్ల రూపంలో తీసుకోవడమే. ఇంతకు మించి అమరావతి అనేటువంటిది ఫీజిబిలిటీ లేదు. ఉంటే 2 ఏళ్ళు చాలదా? 2 ఏళ్ళు సరిపోదా కట్టడానికి? సో ఇది ఆచరణ సాధ్యమైనటువంటి ప్రాజెక్టు కాదు. ఓకే, దయచేసి ప్రజల సొమ్ముని ఆన్గోయింగ్ వర్క్స్ ఒకవేళ జరగాల్సినవి ఉంటే వాటి పట్ల ఎట్లా ఉంటారు? సాధ్యం కాదని మీరు అంటున్నారు, చేస్తామని వాళ్ళు అంటున్నారు. చూస్తాం, ఆ రోజు వచ్చినప్పుడు ఆ దాంట్లో ఎంత అవినీతి కంపు కొడతా ఉందో. ఇప్పటికీ అవినీతి కంపులు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరెవరికి ఎంత కమిషన్లు వస్తున్నాయి, ఏ కాంట్రాక్టులకు ఎవరు తీసుకున్నారు, ఎలా అనేటు అవినీతి కంపులు. అదేవిధంగా మీరు అన్నట్టు నార్మల్గా అండి, ఒక ఉదాహరణ తీసుకుంటారు, 2 ఉదాహరణలతో ముగించేద్దాము. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎస్ఎఫ్టీ అనేటువంటిది 6,000 నుంచి 7,000 రూపాయల వరకు కన్స్ట్రక్షన్తో కలుపుకొని, ల్యాండ్ కలుపుకొని మనం కొనేది. ఒక అపార్ట్మెంట్ కానీ ఏదైనా కూడా 6,000 కొంటాం ఎస్ఎఫ్టీ. ఇక్కడ ల్యాండ్ కాకుండా కాంట్రాక్టర్కి ఇచ్చేది 14,000 దగ్గర నుంచి 19,000 రూపాయల వరకు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కూడా స్క్వేర్ ఫీట్కి ఒక చదరపడుగుకు 19,000 రూపాయలు అనేటువంటిది ఎక్కడైనా చూస్తుంటామా? ల్యాండ్ కాకుండా అంత అవినీతి కంపు కొడతా ఉంది. ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు మావి గారి గురించి చెప్పేది ఒకటండి. ఇప్పుడు అప్పు చేసేసి ఒకడున్నాడు, అప్పు చేసేసి ఆల్రెడీ ఒక అప్పు చేశాడు, వాడు అప్పులో నిండుకొని ఉన్నాడు. ఒక 500 రూపాయలు తీసుకొని వెళ్ళేసి ఒక హోటల్లో భోజనం చేయడానికి వెళ్తా ఉన్నాడు. 500 రూపాయలు ప్లేట్ భోజనం అంటే మంచి భోజనం. అమరావతి అనేటువంటి దానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ అప్పులు ఉన్నాయి వాడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 50 రూపాయలకి అదే భోజనం ఇక్కడ దొరుకుతుంది నాన్న, ఇక్కడ తిందాము, 50 రూపాయలకి అదే భోజనము. మీరు మళ్ళీ 500 రూపాయలు అప్పు చేసేసి ఆ అప్పు తీసుకొని అక్కడ తినడం ఏంటంటే ఇటువంటిది. సో మావిగాని అనేటువంటిది 50 రూపాయలు ఖర్చు అయితే అక్కడ 500 రూపాయలు భోజనం అనేటువంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్పులు చేసి మరోసారిగా. సో వాళ్ళు కట్టే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే డెవలప్మెంట్కి 10% 20,000 కోట్లతో బ్యూటిఫుల్ మావిగన్ అనేటువంటిది పూర్తవుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మావిగన్కి సంబంధించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకనంటే రాష్ట్ర రాజధాని విషయంలో చట్టబద్ధత ఒకవైపు అమరావతికి తీసుకొని వచ్చిన క్రమంలో మళ్ళీ ఒక కొత్త ఎజెండాతో జగన్ వచ్చారు. అసలు రాజధాని విషయంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, అసలు మావిగన్ అనే కొత్త ఎజెండా మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ ప్లాన్ బి అంటున్నారు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్స్, అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. నాకు తెలిసి చాలామంది మీరిచ్చిన ఆన్సర్స్తో క్లారిటీస్ తీసుకొని ఉంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మావిగన్కి సంబంధించి ప్లాన్ బి ఏదైతే ఉందో అది అనేక రకాలుగా మేలు చేసే అంశం కాబట్టి ప్రజల పక్షాన ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ అనేది ఒక కొత్త కాన్సెప్టు. అనేక బెనిఫిట్స్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, సంపాదన విషయంలో, లేదంటే ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి రాష్ట్రానికి ఖజానా రూపంలో కూడా మేలు చేసేది కాబట్టే ఇలాంటి
నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఏపీలో చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. ఆయన పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా అన్నారు. సో ఏపీ ప్రజలు ఆ సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అధికార పార్టీ అలాగే వైసీపీ రెండు ఎట్లా ఇక్కడ పాలిటిక్స్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది అనేది చూడాల్సిన అంశం. దట్స్ ఆల్. తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.